హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. ప్లీజ్ చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ 1005 పాయింట్స్ పెరిగి 80,218 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 289 పాయింట్స్ పెరిగి 24,328 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 768 పాయింట్స్ పెరిగి 55,432 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 870 పాయింట్స్ పెరిగి 54,440 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ ఫార్మా 425 పాయింట్స్ పెరిగి 29,908 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే ఆర్బీఎల్ బ్యాంక్ 10% పెరిగింది, హెచ్ఏఎల్ 5% పెరిగింది, రిలయన్స్ 5% పెరిగింది, బీపీసీఎల్ 4% పెరిగింది. అలాగే టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే శ్రీరామ్ ఫైనాన్స్ 5% కరెక్ట్ అయింది, ఎల్ఎన్టీ ఫైనాన్స్ 3% కరెక్ట్ అయింది, సింజీన్ ఇంటర్నేషనల్ 2% కరెక్ట్ అయింది, హెచ్సిఎల్ టెక్ 1.8% కరెక్ట్ అయింది. ఇవాళ మార్కెట్ ట్రెండ్ కనుక మనం గమనించినట్లయితే ఈరోజు చాలా వరకు మనం అన్ని బ్రాడర్ ఇండిసెస్ కానీ అలాగే బెంచ్ మార్క్ ఇండిసెస్ కానీ చాలా వరకు బాగా ర్యాలీని పెర్ఫామ్ చేశాయి. ఏదైతే మనం ఫ్రైడే కొంతవరకు మనం ఇండియా పాకిస్తాన్ వార్ టెన్షన్స్ వల్ల ఏదైతే మనం మార్కెట్ నెగిటివ్ ట్రెండ్ చూసామో అక్కడి నుంచి మార్కెట్స్ చాలా వరకు రికవర్ అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ రిలయన్స్ Q4 రిజల్ట్స్ చాలా బాగా వచ్చాయి. అన్ని సెగ్మెంట్స్ బిజినెస్ల్లోనూ మంచి ప్రాఫిట్స్ అనేది రిలయన్స్ పోస్ట్ చేసింది. అది మార్కెట్కి ఎంతో బూస్టప్ అయింది. అలాగే దీంతోపాటు బ్యాంకింగ్ సెక్టార్లోని ఎస్బీఐ బ్యాంక్ దీనికి సపోర్ట్ చేసింది. ఆల్మోస్ట్ రెండిటి వల్ల మన మార్కెట్ అన్ని ఇండిసెస్ వరకు బాగా పెర్ఫామ్ చేశాయి. మనం సెక్టార్ వైజ్ కనుక చూసినట్లయితే సెన్సెక్స్ మళ్ళీ 80,000 మార్క్ని రీక్లెయిమ్ చేసింది. అలాగే మనం మిడ్ క్యాప్ ఇండెక్స్ చూసినట్లయితే 0.8% పెరిగింది, స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 1.6% పెరిగింది. టోటల్గా మనం ఎండింగ్ వచ్చేసరికి ఓవరాల్గా మనం చూసినట్లయితే సెన్సెక్స్ 1005 పాయింట్స్ పెరిగి 80,218 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ 289 పాయింట్స్ పెరిగి 24,328 దగ్గర క్లోజ్ అయింది. షేర్స్ వైజ్గా చూసినట్లయితే 1,877 షేర్స్ లాభపడ్డాయి, 1,961 షేర్స్ మాత్రం నష్టపోయాయి, 179 షేర్స్లో మాత్రం ఎటువంటి చేంజ్ అనేది లేదు. ఇంకా మనం మెయిన్ రీజన్స్ కనుక వచ్చినట్లయితే ముందుగా చెప్పుకున్నట్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ Q4 ఎర్నింగ్స్ వచ్చాయి. అలాగే ఆల్మోస్ట్ ఇంట్రాడేలో అయితే రిలయన్స్ స్టాక్ ఆల్మోస్ట్ 6% వరకు పెరిగింది. అలాగే చాలా బ్రోకరేజ్ కంపెనీస్ కూడా రిలయన్స్ టార్గెట్ ప్రైస్ని పెంచాయి. లాస్ట్ 8 సెషన్స్ నుంచి మనకు ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లో అనేది పెరిగింది. ఆల్మోస్ట్ ఈ 8 డేస్లో వాళ్ళు 32,000 crores అమౌంట్ అనేది ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇలాంటి మార్కెట్ అప్డేట్స్ గురించి డైలీ తెలుసుకోవాలనుకున్నా, స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకున్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.